హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ ఐక్యూ. ఈ రోజు మన రెసిపీ ది బెస్ట్ హోమ్ మేడ్ వెజిటేబుల్ పిజ్జా. ఎంతైనా పిజ్జా ప్రిపేర్ చేసుకోవడం కొంచెం ట్రిక్కీ అయిన ప్రాసెసే అండి. ఎందుకంటే పిజ్జా డో తయారు చేసుకోవాలి, బేస్ కరెక్ట్ గా రావాలి, కరెక్ట్ సాసెస్ అండ్ స్పైసెస్ యూజ్ చేయాలి, ఇంకా లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చీజ్ పర్ఫెక్ట్ గా మెల్ట్ అవ్వాలి. కానీ కొన్ని టిప్స్ పాటించారంటే బయట కూడా మీరు ఎప్పుడు చూడని టేస్ట్ ఇంట్లో చేసుకున్న పిజ్జాకి వస్తుంది. అయితే ఇంకా మనం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా పిజ్జా డో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. 1.5 కప్పు మైదా, 1 టేబుల్ స్పూన్ షుగర్, 1.5 టీ స్పూన్ ఇన్స్టెంట్ డ్రైడ్ ఈస్ట్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఇక్కడ ఇంగ్రీడియంట్స్ వేసుకున్న ప్రతిసారి ఒకసారి మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే ఈస్ట్ అండ్ సాల్ట్ డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వకూడదు. దీనిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు దీనిలో కొంచెం కొంచెంగా గోరువెచ్చని నీళ్ళని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీన్ని చేతితో గట్టిగా ఒత్తుకుంటూ లంప్స్ లేకుండా రౌండ్గా కలుపుకోండి. పిండి కొంచెం ఈ విధంగా స్టిక్కీగా ఉండాలి. ఏదైనా షీట్ మీద కొద్దిగా పిండిని చల్లుకొని ఈ పిండి ముద్దని తీసుకొని మధ్యలో పట్టుకొని సాగదీస్తూ నీట్ చేసుకోవాలి. కనీసం ఈ విధంగా 5 నిమిషాల పాటు నీట్ చేయాలి. అప్పుడు మాత్రమే మనకి పర్ఫెక్ట్ పిజ్జా డో అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు దీన్ని రౌండ్ షేప్లో ఒత్తుకోండి. ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత ఒక బౌల్ని తీసుకొని దాని అడుగున ఆయిల్ అప్లై చేసుకొని ఈ పిండి ముద్దని దానిలో పెట్టుకొని మళ్ళీ పైన కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద ఒక ప్లాస్టిక్ వ్రాప్ని కానీ క్లాత్ని కానీ కవర్ చేసుకొని 1 గంట పాటు అలానే వదిలేసారంటే అది డబుల్ సైజ్ అయిపోతుంది. ఈ విధంగా చిన్న చిన్నగా హోల్స్ చేసుకోండి. మధ్యలో ట్రాప్ అయిన ఎయిర్ మొత్తం రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు కొద్దిగా పొడి పిండిని చల్లుకొని మళ్ళీ డోని ఒక 2 నిమిషాల పాటు నీట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చేతితో గట్టిగా ఒత్తుకుంటూ కొంచెం కొంచెంగా సాగదీస్తూ పిజ్జా బేస్ సైజులో చేసుకోండి. మీరు చేతితో చేయలేకపోతే చపాతీ కర్రని కూడా యూజ్ చేసుకోవచ్చు. మీరు ఏ ప్లేట్ మీద అయితే పిజ్జాని చేసుకుంటారో ఆ ప్లేట్ని పెట్టుకొని దానికి కొంచెం ఎక్సెస్ కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ బేస్ ప్లేట్ మొత్తం ఆయిల్ అప్లై చేసుకొని ఒక కుకింగ్ షీట్ని రౌండ్గా కట్ చేసుకొని దాని మీద పెట్టుకోవాలి. తర్వాత ఈ బేస్ని ఆ ప్లేట్ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఎడ్జెస్ని ఈ విధంగా ట్విస్ట్ చేసుకోవాలి. ఇది మనం వేసుకునే టాపింగ్స్కి సపోర్టింగ్గా ఉంటుంది. ఒక ఫోర్క్ని తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న హోల్స్గా చేసుకోండి. మనం వేసుకునే సాస్ ఫ్లేవర్ అంతా బేస్కి ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు 2 నుండి 3 టేబుల్ స్పూన్స్ పిజ్జా సాస్ని వేసుకొని బేస్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. వావ్, ఎంత అట్రాక్టింగ్గా ఉంది. నేనైతే చేస్తున్నప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ చేశానండి. సాస్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోండి. తర్వాత సన్నగా తరిగిన మోజరెల్లా చీజ్ని వేసుకోండి. చీజ్ డైస్ చేసుకునేటప్పుడు సన్నగా చిన్నగా ఉండేలా చూసుకోండి, ఎందుకంటే అప్పుడు మాత్రమే చీజ్ పర్ఫెక్ట్గా మెల్ట్ అవుతుంది. ఇప్పుడు మనం టాపింగ్స్ చేసేసుకుందాం. నేను ఇక్కడ డబుల్ లేయర్ టాపింగ్స్ చేస్తున్నానండి. సో ఫస్ట్ లేయర్ నేను స్వీట్ కార్న్తో ఫిలప్ చేసుకుంటున్నాను. తర్వాత ఇంకొక లేయర్ చీజ్ని యాడ్ చేసుకొని పైన మీకు నచ్చిన వెజిటేబుల్స్ని అయితే పెట్టేసుకోవచ్చు. నేనైతే క్యారెట్, గ్రీన్, ఎల్లో అండ్ రెడ్ క్యాప్సికమ్ అండ్ బ్లాక్ ఆలివ్స్ని యూజ్ చేస్తున్నాను. టాపింగ్స్ అనేవి పూర్తిగా మీ ఆప్షనల్ అండి. మీకు నచ్చిన వెజిటేబుల్స్తో మీరు టాపింగ్ చేసుకోవచ్చు. చూసారు కదా, మనకి అన్కుక్డ్ పిజ్జా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఓవెన్ లేకుండా పర్ఫెక్ట్గా ఎలా బేక్ చేసుకోవాలి చూసేద్దాం. ఒక ప్యాన్ని తీసుకొని దానిలో ఒక స్టాండ్ని పెట్టుకొని రెడీగా ఉన్న అన్కుక్డ్ పిజ్జాని ఇందులో పెట్టేసుకోండి. పిజ్జా హై టెంపరేచర్స్ దగ్గర పర్ఫెక్ట్గా మెల్ట్ అవుతుంది. అందుకే మెజారిటీ ఆఫ్ పీపుల్ దీన్ని ఓవెన్లోనే బేక్ చేస్తారు. మనం ఇక్కడ ఓవెన్ లేకుండా చేస్తున్నాం కనుక దీనికి ఎక్స్ట్రా టెంపరేచర్ని యాడ్ చేయాల్సి వస్తుంది. మరి ఆ ఎక్స్ట్రా టెంపరేచర్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే అల్యూమినియం ఫాయిల్ అండి. అల్యూమినియం ఫుడ్కి ఇచ్చే ఎక్స్ట్రా టెంపరేచర్ వల్ల చీజ్ పర్ఫెక్ట్గా మెల్ట్ అవుతుంది. 1 షీట్ అల్యూమినియం ఫాయిల్ని తీసుకొని ఈ విధంగా ప్యాన్ చుట్టూ వ్రాప్ చేసుకొని ఎక్సెస్ని రిమూవ్ చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకొని
మూత పెట్టుకొని లో ఫ్లేమ్ మీద 18 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఏ ప్రాసెస్ అయినా కంప్లీట్ చేయకుండా రిజల్ట్ని ఎంజాయ్ చేయలేం కదా. అందుకే ఎండ్ ఆఫ్ ది ఎపిసోడ్ పిజ్జా సీజనింగ్ కూడా చేసేసుకుందాం. చాలా ఈజీగా అయిపోతుంది. దీనికి కావాల్సినవి జాపత్రి, దాల్చిన చెక్క, జీలకర్ర, చిల్లీ ఫ్లేక్స్, మిరియాలు, కొద్దిగా ఓరిగానో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. క్వాంటిటీస్ అనేవి మీ ఇష్టం అండి, ఎందుకంటే తర్వాత కూడా దీన్ని స్టోర్ చేసుకోవచ్చు కాబట్టి. ఈ విధంగా పౌడర్ చేసుకున్న తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ వెల్లుల్లి పొడి, 1/2 టీ స్పూన్ సాల్ట్, ఇంకొక టీ స్పూన్ ఒరిగానో వేసుకొని మిక్స్ చేసుకోండి. అంతే, పిజ్జా సీజనింగ్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం పిజ్జా కుక్ అయిందో లేదో చూసేద్దాం. వావ్, చూడండి చీజ్ ఎంత పర్ఫెక్ట్ గా మెల్ట్ అయిందో. మనం దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. పిజ్జా అయితే పర్ఫెక్ట్ గా వచ్చింది కదా. ఇంకా ముందుగా చేసుకున్న సీజనింగ్ కూడా యాడ్ చేసుకొని కట్ చేసుకోండి. చూడండి చీజ్ ఎంత పర్ఫెక్ట్ గా మెల్ట్ అయిందో. అంతేకాకుండా మనకి పిజ్జా బేస్ కూడా చాలా పర్ఫెక్ట్ గా కుక్ అయింది. మరి ఈ ప్రాసెస్ మీకు నచ్చిందా? మీరు కూడా ఎప్పుడు బయట కొనడమే కాకుండా ఎప్పుడైనా ఒకసారి ఈ విధంగా ఇంట్లో కుక్ చేసుకొని చూడండి. ద రియల్ పిజ్జా టేస్ట్ ని ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. మీరు కానీ ట్రై చేసినట్లయితే మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ లో తెలియచేయండి. అండ్ కొత్త కుకింగ్ వీడియోస్ కోసం మా ఫుడ్ IQ #భారతి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.